గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. జనరల్గా మనం ఒక 100 కాయలు కానీ లేదంటే ఒక 50 కాయలు కానీ ఆవకాయ అనేది పట్టుకుంటాం కదా. కానీ ఒకేసారి అంత పట్టలేనప్పుడు మనం ఇలా ఒక 5-6 కాయలు కూడా ఆవకాయ పచ్చడిని పెట్టుకుంటే మనకి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో నేనైతే ఒక 4 కాయలు తీసుకున్నాను. ఫస్ట్ ఈ 4 కాయల్ని వాటర్లో ఒక ½ అన్ అవర్ నానపెట్టుకుని తర్వాత పైన గుడ్డతో బాగా తుడిచేసి కట్ చేసిన తర్వాత లోపల ఉన్న పపరు ఉంటుంది కదా మనకి టెంక దగ్గర, ఈ పపరు తీసేసి క్లాత్తో బాగా తుడిచేసుకోవాలి నీట్గా. ఆ విధంగా ముక్కలను అలా శుభ్రం చేసుకోవాలి. ఈ 4 కాయలకి మనకి ఎంత క్వాంటిటీ పడుతుంది ఏంటి అనేది చెప్తున్నాను. మనకి ఆయిల్ వచ్చేసి 150 గ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు 2 పాయలు సరిపోతాయి. ఒక 10 గ్రామ్స్ మెంతులు తీసుకోవాలి. ఇది ఆవాలు, ఉప్పు మిక్సీ పట్టుకున్నాము. ఉప్పు 100 గ్రామ్స్, అలాగే కారం కూడా 100 గ్రామ్స్. ఇది ఆవాలు 100 గ్రామ్స్, ఉప్పు 100 గ్రామ్స్. మనకి ఉప్పు ఆవాలు మిక్స్ చేసిన పౌడర్ అన్నమాట. ఇది మనకు ఆవకాయ పచ్చడికి ఆవపిండే చాలా ఇంపార్టెంట్. అలాగే కారం కూడా ఒక 100 గ్రామ్స్ ఉన్న ప్యాకెట్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదిగోండి మిక్స్ చేసి అప్పుడే డబ్బాలో కూడా పెట్టేస్తున్నాము. మెంతులు, వెల్లుల్లి, ఆవాలు, కారం, ఉప్పు. ఆల్రెడీ వెల్లుల్లి వేసాను, ఇంకా కొంచెం వేస్తే బాగుంటుందని మళ్ళీ వేసాను. ఇవన్నీ మనం ఏవైతే పదార్థాలు తీసుకున్నామో అవన్నీ మిక్స్ చేసేటప్పుడు మనకి ఆయిల్ అనేది కనబడదు, అలా పొడిగానే ఉంటుంది. ఇదిగోండి చూడండి డబ్బాలో అలా పొడిగానే ఉంటుంది. మనం ఒక 2 డేస్ అలా పక్కన పెట్టేసుకుంటే ఆయిల్ అనేది మనకి ఊరుతుంది. నాది పచ్చడి నాది.